నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పే ఉంటానండి. హాయ్, బాగున్నారా? సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్లాన్స్ ఓకేగానే ఉండే, కానీ ఇది ఏంటండి వాటర్ మిలన్ ప్లాంట్ తప్ప ఈ వాటర్ మిలన్ కూడా రావటంతోనే మనకి ఇట్లా వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు కోసేసానండి. చూసారుగా, అంత ఖర్చు పుట్టి నేను కోసేసానండి. ఎందుకంటే పుచ్చకాయ కూడా అంతే చేస్తుంది, ఈ పుచ్చకాయ కూడా అంతే చేసింది. ఈసారి మనము మంచిగా పుచ్చకాయ చెట్లను చూసుకొని వేద్దామండి. లోపల ఎట్లా ఉంటుందో నేను చూపిస్తానండి. ఇప్పుడు బయటగానే ఉంది. సో ఎట్లా టేస్ట్ కూడా నేను పొలతో కొరికే మీకు చూపించాను కదండి. బాలే అంటే పొలతో కొరికితేనే అంత బాలే, ఇంకా తింటే ఎట్లా ఉంటుందో చెప్పండి అండి. కర్బూజా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగోండి, పువ్వు ఇచ్చి అది రాలిపోతూ కాయ ఇచ్చేస్తుంది మనకు. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, చూసి చెప్తాలే అండి. నేను కాకరకాయలు కూడా కొంచెం పెద్దగానే అవుతున్నాయండి. నేను ఏంటంటే నిజంగా చెప్తున్నానండి, ఫస్ట్ స్టార్టింగ్ 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా అక్కడి నుంచి పెరుగుతా 11 అయింది అని చెప్పేసా. అట్లా 5 డేస్ అయింది. 5 డేస్ చూసిన 11 ఎందుకు 11 అర్థం కావట్లేదు. ఇంకా పెరగవా అవంతేనా? మీకు ఎన్నో 100 సార్లు చెప్పుంటా. ఇప్పుడు నా టైం వేస్ట్ అయినా సరే నేను మీకు అది చెప్పాలనే అనుకుంటున్నానండి. సపోజ్ ఒక బిర్యానీ చేయటానికి నేను తీసుకుంటున్నాను 1 అవర్ తీసుకుంటున్నానండి, విత్ రైస్ విత్ కర్రీ అండి. అదైతే మనం వీడియోస్ తీస్తాం కదండి, అంటే మామూలుగా మనం చేస్తే 1 అవర్ ఈజీగా పడుతుందండి. అదే వీడియో తీస్తూ చేస్తే మటుకి 1.5 గంట అయితే ఈజీగా పడుతుందండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఇట్లా వీడియోస్ తీస్తున్నాను, నన్ను మీరు ఎందుకు సపోర్ట్ చేయరు, వేరే వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళనే చేయండి ప్లీజ్, మమ్మల్ని కూడా చెయ్యండి. ఇదేనండి మన వీడియో. మీరు ఎంత తొందరగా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో అంత తొందరగా నేను కూడా మీకు గివ్అవే అయితే తీస్తానండి. బాయ్. నాది ఒక చిన్న ఛానల్, దీన్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్. మీరు కనుక లైక్ సబ్స్క్రైబ్ చేయలేదంటే నేనైతే గివ్అవే తీయనండి. బాయ్ అండి. ఇది కొంచెం నాకు చెప్పాలంటే సిగ్గుగా ఉంది.